అడ్లూరి లక్ష్మణ్ అన్న ఇక మొన్న అయితే అన్నాడు, మీకు ఎందుకన్నా రుణమాఫీ మొత్తం చేపిచ్చేస్తా అన్నాడు. ఇక కొంచెం కొంచెం ప్రెజర్ పెంచాల్సిందే, అడగాల్సిందే. ఒక 2-3 రోజులల్లా మేము కలెక్టర్లతోని కొంత రివ్యూ మీటింగ్ పెట్టుకొని అక్కడ మండలంలో ఎంతమంది ఉన్నారు, గ్రామంలో ఎంతమంది ఉన్నారు, మొత్తం మా నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారో చేపిస్తాము అని చెప్పిండు. మరి అది ఎప్పుడు చేపిస్తావో దానికి కూడా సమాధానం చెప్పాలి. ఉత్తగానే మాటలు చెప్పి తప్పించుకుంటూ కూడా నడవది. ఇంకొక మాట ఏంటిదంటే, ముఖ్యమంత్రి చెప్తేనే దిక్కు దివానం లేదు. అసలు ముఖ్యమంత్రి హామీలకే ఎవడు రెస్పాండ్ అయితలేడు. అరే ముఖ్యమంత్రి చెప్పిండు భయ్ 2 లక్షల కంటే పైన వాళ్ళని కట్టుకోమన్నాడు భయ్, మేము ఎక్స్ట్రా ఉన్న అమౌంట్ అంతా కట్టినామని. ఒక ఆయన 2 లక్షలు కట్టిండు, ఒక ఆయన 3 లక్షలు కట్టిండు, ఒక ఆయన 1 లక్ష కట్టిండు, ఒక ఆయన 50,000 కట్టిండు. పాపం ఒక ఆయన అయితే 53 రూపాయలు ఉంటే అది కూడా కట్టిండు. నాకు లైవ్లో రెగ్యులర్గా ఆయన మెసేజ్ కాల్ పెడతా ఉండే, అన్న నా దగ్గర జస్ట్ 53 రూపాయలు ఉండే అన్న, పోయి దరిద్రుడు మళ్ళీ ఆడ ఇబ్బంది అవుతారో అని చెప్పి ఒక 5,000 10,000 కట్టేసి వచ్చిన, కానీ ఇప్పటిదాకా మాఫీ జరగలేదంట. 53 రూపాయలు ఎక్కువ ఉంటే మాఫీ చేయలేదు. చూసిరా మీరు? ఇక మిమ్మల్ని ఎందుకు క్షమించాలి? మిమ్మల్ని దొంగలు అనకపోతే ఏమంటారు? మరి దొంగలు అనకపోతే ఏమంటారు అని ఇలా అనుకుంటా ఉన్నారు. సో ఇక మరి అడ్లూరి లక్ష్మణ్ ముందర ఉన్నటువంటి ఛాలెంజ్ ఏంటంటే, చేస్తా అన్నటువంటి రుణమాఫీని కంప్లీట్ చేయించాలి. మీరు రాష్ట్రం మొత్తం కూడా పెండింగ్ ఉన్నటువంటి ఆ రుణమాఫీని మీరు చేయించకపోతే మీకు ఉంటుంది, మీకు కష్టపడి వచ్చినాం, కిందికెళ్ళి వచ్చినాం, మాకు రైతుల బాధలు తెలుసు అన్నీ చెప్పిన తర్వాత అవి మాటలే నీటి మూటలే అన్నట్టు మాత్రం ఉండొద్దు. పని చేయాలి, పని కూడా చేయాలి దానికి తగ్గట్టుగా. ఆ పని చేయకపోతే నష్టపోతారు మీరే.